ఎస్ చెప్తున్నాను. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ తపనా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, కోలాట నృత్యాలు, గంగిరెద్దులు, హరిదాసులతో పాటుగా అన్ని ఒకే చోట ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం వాసులకు పాత తరంలో ఉన్న సాంప్రదాయాలను కొత్త తరానికి అందించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 12 ఏళ్లుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్న సిటీ కేబుల్ ఎండీ పాలవర్తి శ్రీనివాస్తో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే సంక్రాంతి సంబరాలు అమరాన్ని అంటున్నాయి. సంక్రాంతి పండగ అంటే గొబ్బెమ్మలు, అదేవిధంగా రంగవల్లులు, అదేవిధంగా గంగరెద్దులతో పాటుగా హరిదాసులు, అదేవిధంగా భోగిమంటలు, వీటన్నిటితో పాటుగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండే పెద్ద పండగ ఉందంటే సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలని ముందుగానే ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. మనతో మాట్లాడటానికి, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీనివాసరావు గారు ఆయన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం. సార్, సంక్రాంతి పండుగ ఇంకా 4 రోజుల టైం ఉంది. అప్పుడే సంక్రాంతి షాప్ అయితే జంగారెడ్డిగూడెంలో కనిపిస్తుంది. ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమం అనేది గత 12 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఏర్పాటు చేశాను. యాక్చువల్గా మా సిటీ కేబుల్ సంస్థ వచ్చి గత 30 సంవత్సరాల నుంచి ప్రజల యొక్క మన్నలు పొందుతూ, దినదినాభివృద్ధి పొందుతూ అనేక మేము ఆర్థికాభివృద్ధి చెందాము. అయితే నా ప్రజలకి ఇప్పుడు కనుమరుగైపోతున్న ఈ మన పండగల గురించి ఇప్పుడున్న తరానికి తెలియజేయాలని నేను 12 సంవత్సరాలు నడుపుతూ ఈ మధ్యకాలం పాత తరం యొక్క ప్రోగ్రామ్స్ పెడుతూనే కొత్త తరంగా ఉన్న ఈ జబర్దస్త్ టాలెంట్ షోలు ఎలా ఉన్నాయో అలాంటి టాలెంట్ షోలతో అధునాతనమైన ప్రోగ్రామ్స్ కూడా మిక్స్ చేస్తూ ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశాను. కాబట్టి ఈ ప్రోగ్రాంకు బాగా తరలి వస్తున్న ప్రజలను చూసి చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అదృష్టం ఏంటంటే జంగారెడ్డి పట్టణంలో మేము ఏదైనా ప్రోగ్రామ్ చేస్తుంటే అది విజ్ఞానమైన అవచ్చు, చదువుకు సంబంధించి అవచ్చు, ఆధ్యాత్మిక దేనికైనా స్పాన్సర్స్ ఇక్కడ దాతలు ముందుగా వచ్చి ఇదిగో మీరు చేస్తున్నారు, ఈ కార్యక్రమం సక్సెస్ చేయండి అంటూ ఇతర పట్టణాల్లో లేని విధంగా కరోనా టైంలో కూడా చాలా బాగా సహకరించారు. అలాగే ఈ రోజున వేడుకు కూడా తరలి వచ్చారు ప్రజలు. చూశారు మీరు ఇప్పటికే ఇలాగ కార్యక్రమాలు ఎన్నో నేను ఏర్పాటు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ను కవర్ చేస్తున్న మీడియా మిత్రులకు కూడా ఎక్కడో ఏలూరు నుంచి, ప్రదేశాల నుంచి అనేక ఛానల్స్, పేపర్ వాళ్ళు కూడా వచ్చి నన్ను సపోర్ట్ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్స్ ఇంత అద్భుతంగా సక్సెస్ అవుతున్నాయని నేనైతే నమ్ముతున్నాను. ఈ కార్యక్రమానికి సంబంధించి, సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేశారు? సార్, మొదటి నుంచి ఏదైతే మన జనవరి నెలలో రైతులకి పంటలు బాగా పండి చేతికి ధాన్యం అంది, తర్వాత డబ్బులు అందుతాయి. ఆ డబ్బులతో ఊళ్ళోకి వచ్చి జనాలందరూ, వ్యాపారులు బట్టలు కావాలంటే ఏదైతే అది కొనుక్కుంటారు. అప్పుడు ఏమవుతుంది, అందరికీ కూడా ఆర్థిక పరిపుష్టి పెరుగుతుంది. అందుకనే మన హిందువులకు సంబంధించి ఈ సంక్రాంతి పండుగ అనేది అన్నిటికన్నా హైయెస్ట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో అందుకని నేను ఏదైతే పురాతన నుంచి ఏ అందుబాటులో ఉన్నాయో ఈ భోగి మంటలు వేసుకోవడం కానీ, ఆ తర్వాత కోడిపందాలు వేసుకోవడం కానీ, అలాగే మంచి పిండి వంటలు వండుకోవడం, అలాగే వాళ్ళ ఇళ్ల ముందు చక్కగా అలంకరించుకుని ఇల్లు అవి ఇంటి ముందు రంగు ముగ్గులు వేసుకోవడం, ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తూ, అలాగే ఆ రోజుల్లో ఈ జంగరదేవర్లు కానీ, గంగిరెద్దులు కానీ, అలాగే హరిదాసులు వెళతాం. వీళ్ళకి ఆనందంగా ఉన్న సమయంలో మాకు ఎంతో కొంత డబ్బులు వేస్తారని వీళ్ళందరూ వేషధారణలు వేసుకుంటూ ఉంటారు. అలాగే వేషధారణ, అలాగే చిన్నపిల్లలు మంచి బట్టలు వేసుకుని, పురాతనమైన బట్టలు వేసుకుంటూ అందరినీ అలరించే విధంగా ఉండేట్టుగా చిన్నపిల్లల ప్రోగ్రామ్స్, ఇది కాకుండా పెద్దవారికి కూడా అందరికీ ఆనందంగా ఉండాలని ఇప్పుడు అధునాతనంలో ఉన్న లైవ్ షోలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశాను. సార్, టోటల్గా ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఏం లేదండి, ఖచ్చితంగా చెప్తున్నాను. నేను అటు పాత తరానికి ఇప్పుడు కొత్త తరానికి వారధిగా ఉన్నాను. ఇటు పాత తరం యొక్క అలవాట్లని, మంచి చెడ్డలని, కుటుంబ యొక్క నేపథ్యం ఉన్న వివరాలను తెలియజేయాలని, అలాగే కొత్త తరం వాళ్ళకి తెలియజేయాలి. కాబట్టి వారధిగా ఉన్న నేను ఈ పాత కొత్త తరాన్ని వారధిగా ఉండడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇదే పరిస్థితి. ఏదైతే ఈ పాత తరం, కొత్త తరం, ఈ జనరేషన్కి అర్థమయ్యే విధంగా మన యొక్క ఏదైతే సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైనటువంటి కళలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ పండుగల పబ్బాలకు సంబంధించి కావచ్చు, మొత్తానికి వీటికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా ఒకే వేదిక దగ్గర ఒకే చోట పెట్టామని చెప్పేసి శ్రీనివాసరావు చెప్తున్నారు. ఇదే పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, జంగారెడ్డిగూడెం నుంచి.